అందరికీ వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ప్రోగ్రాంకు ఉదయకాలమే మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మరి నాలుక గురించి వివరంగా వ్రాయబడి ఉంది. అంటే నాలుక అనేది మరి చిన్న అవయమైనప్పటికీ అది బహుగా అదిరిపడుతుందని, అది నాలుక అగ్నియే అని. అంటే చిన్న అగ్ని మరి ఎంత పెద్దదాని అయినా ఎలా దహించి వేస్తుందో అలాగే నాలుక కూడా అవయవము చిన్నదే అయినప్పటికీ అది సర్వ శరీరములకు మాలిన్యమును కలుగజేస్తూ మరి అది నరకాగ్నికి లోనయ్యేంతగా మనని ప్రలోభ పెడుతుంది. అంటే మరి ఈ వాక్యం చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గుర్రమునకు మరి కళ్ళము ఎలా పెడతారో, మరి గుర్రమును స్వాధీనపరచుకోవాలన్నా దాన్ని మరి నడిపించాలంటే ఆ గుర్రపు యజమాని ఏం చేస్తారంటే గుర్రానికి కళ్ళెము పెట్టడం జరుగుతుంది. అప్పుడు దాన్ని స్వాధీనపరుచుకుంటారంటే మరి అలాగే ఓడ నాయకుడు కూడా మరి ఓడను స్వాధీనపరచుకోవాలంటే చిన్న చుక్కాని ద్వారా మరి ఓడ నడిపే ఆ నావికుడు ఆ ఓడను స్వాధీనపరుచుకుంటారు. అలాగే మన నాలుకను కూడా మనం స్వాధీనంలో ఉంచుకోవాలంటే మరి ఈ నాలుకతోనే ఆశీర్వాదము, ఈ నాలుకతోనే మరి ఈ నాలుకతో ఆశీర్వాదము, ఈ నాలుకతో శాపవచనం ప్రకటించవచ్చా? మరి దేవుడి బిడ్డలమైన మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న మనము అదే మనిషిని, దేవుని పోలికతో చేయబడిన మనిషిని శపించడం న్యాయమేనా? అలా శాపవచనాలు పలకవచ్చా? మరి ఒకే నీటి బుగ్గలో నుంచి చేదు నీరు మరి తీయని నీరు రాగలవా? ఉప్పు నీరు తీయని నీరు రాగలవా? రాలేవు కదా. అలాగే నాలుక ద్వారా మనము శాపవచనాలు పలకడానికి మనము వీలు లేదు. ఆశీర్వాద వచనాలు మాత్రమే పలకగలం. అంటే మనం ఆశీర్వాదానికి వారసులం కనుక ఆశీర్వాద వచనమే పలకాలంటే శపించడానికి వీలు లేదు. దేవుని జనాంగమా, మనం మన నాలుకను స్వాధీనపరుచుకొని మరి నాలుక ద్వారా మరి చాలా విలువైన మాటలు, దేవుణ్ణి స్తుతిస్తూ మేలుకరమైన మాటలు పలుకుతూ మన జీవితాన్ని ప్రయాణం ముందుకు సాగించుకోవడము ఎంతో మేలు. ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడునుగాక. ఆమేన్.